మీ మావోయిస్ట్ పార్టీలో ఎవరైతే మీరు ప్రజల కోసం కష్టపడుతున్నాం, మేము ప్రజల కోసమే ఈ పనులన్నీ చేసేది మేము ప్రజల కోసమే అని మీరు అంటున్నారు. కాదు వాళ్ళు కూడా దోపిడీ చేస్తున్నారు అని వీళ్ళు అంటారు. అది ఎంతవరకు నిజం? నేను ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ, నేను మావోయిస్ట్ పార్టీని కాదు ప్రస్తుతం. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ ప్రశ్న లోపల నేను 17 డిసెంబర్ లోపల బయటకు వచ్చిన. నేను ఒక డెమోక్రటిక్ సోషలిస్ట్ నాయకునిగా నేను కొనసాగుతున్నా. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో లేను నేను. కాబట్టి ఇక్కడ మావోయిస్ట్ పార్టీ గురించి చెప్పాలని అనుకున్నప్పుడు, మావోయిస్ట్ పార్టీ దోపిడీదారులు అయితే ఏ విధంగా దోపిడీ చేస్తుండ్రు వాళ్ళు ఈ ప్రశ్న వేసుకోవాలి. దోపిడీ చేయడం అని అంటే నేను ఇంతకుముందు చెప్పిన పెట్టుబడిదారులు అంటే శ్రమ దోపిడీ చేస్తుండ్రు, మానవ వనరులు దోపిడీ చేస్తుండ్రు. మరి ఇప్పుడు మావోయిస్టులు ఏమైనా ఎవరినైనా కార్మికులను దోపిడీ చేస్తున్నారా, రైతులను దోపిడీ చేస్తున్నారా, వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారా ఈ ప్రశ్న వేసుకోవాలి. తర్వాత మానవ వనరులను దోపిడీ చేస్తున్నారు అంటే భూమి, నీళ్లు, అడవి, ఖనిజ సంపదను దోపిడీ చేస్తున్నారు చెప్పిన. మరి వీళ్ళేమైనా ఈ భూములను కొల్లగొట్టిరా, ఆక్రమించారా, లేకపోతే వీళ్ళేమన్నా ఏ రకమైన దోపిడీ చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నా ఏదైనా వ్యాపారం చేస్తే దోపిడీ చేస్తున్నారా? ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు అంటే ఇది దీనికి అర్థం లేనిది. వాస్తవంగా వాళ్ళు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టే యుద్ధం కదా. వాళ్ళు ఎవరికి దోపిడికి వ్యతిరేకంగా? ఈ దేశంలో పట్టిన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఇది వాళ్ళు చెప్తున్నారు. చేసిండ్రు కూడా. వాస్తవంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు కదా వాళ్ళు. అంటే గత 50 ఏళ్ళ చరిత్ర, ఇవాళ ఏదో కొత్తగా ఆ పార్టీ పుట్టింది కాదు. గత 50 ఏళ్ళ నుంచి ఆ చరిత్ర ఉంది కాబట్టి గతంలో భూస్వాములకు వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు, చాలా పెద్ద ఉద్యమాలు కొనసాగించారు. తెలంగాణలో, ఇతర ప్రాంతాల్లో భూస్వాముల భూములు ఆక్రమించారు, ప్రజలు ఎర్రజెండా కట్టమన్నారు, దున్నేండ్రు. ఇది మాత్రమే కాదు, కంపెనీలకు వ్యతిరేకంగా కళింగ్ నగర్ కానీ, సింగూరు కానీ, నందిగ్రామ్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా అంటే కార్పొరేట్ వర్గాలకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు పోరాడిన చరిత్ర ఒకటి ఉంది. అది లిఖితపూర్వకంగా చాలా, అంటే అది ఏదో రహస్యమైంది కాదు, అది బలంగా అందరికీ కనపడిన విషయం. కాబట్టి వాళ్ళే దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతుండ్రు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి, మేము ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి వారికి రక్షణగా ఉన్న ప్రభుత్వాలు అంటే ఏవి? అవి కాంగ్రెస్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, లేదా మరో పార్టీ కావచ్చు. వాళ్లకు రక్షణగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం నుండి ప్రభుత్వ బలగాలను, మిలిటరీ బలగాలను పంపి ఎన్కౌంటర్ చేస్తుండ్రు అనేది వాళ్ళు చెప్తుండ్రు, యుద్ధం చేస్తుండ్రని వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి ఇది ప్రజలు కూడా నమ్ముతుండ్రు కదా. ప్రజలు కూడా ఇప్పుడు మనకు తెలుగు సమాజంలో కూడా ఏమంటుండ్రు అంటే వాళ్ళు పోరాడుతున్నారు, ప్రజల తరఫున పోరాడుతుండ్రు కాబట్టి పోరాడుతున్న వాళ్ళని చంపడం ఇది అన్యాయం అని చెప్తుండ్రు కదా. ఇది కదా వాళ్ళు చెప్పేది. కాబట్టి వాళ్ళు దోపిడీదారులు అనడం అర్థం లేనిది.